హ్మ్. మీ అందరికీ చెప్పాలి. ఈ రోజులలో టెస్టోస్టిరాన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాయ్స్‌కి. అసలు చాలా మందికి డాక్టర్ చెప్తాడు, మీకు టెస్టోస్టిరాన్ తక్కువైపోయింది. మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అసలు టెస్టోస్టిరాన్ అంటే ఏంది అని డౌట్ వస్తది మీ అందరికి. చెప్తున్నాను చూడండి. టెస్టోస్టిరాన్ అనేది అబ్బాయిలకు రిలీజ్ అయ్యే ఒక హార్మోన్ అది. సో, టెస్టోస్టిరాన్ వల్ల బాడీ షేప్ వస్తది బాయ్స్‌కి. దృఢంగా ఉంటారు. సో, గడ్డం, మీసాలు, జుట్టు గుత్త పెరగడం, కండరాల దృఢత్వం చాలా ఉంటాయి టెస్టోస్టిరాన్ వల్ల. సో, ఒక అబ్బాయి మొగాడు అని చెప్పనీకి ఖచ్చితంగా టెస్టోస్టిరాన్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, బాయ్స్ గురించి మాత్రమే చెప్తున్నా. అంటే మన గురించి చెప్తున్నా. సో, ఏం చెప్తున్నా అంటే ల్యాబ్ లేకుండా అసలు మ్యాటర్‌కొస్తా. టెస్టోస్టిరాన్ తక్కువైపోతే ఏమైతదంటే చాలా వీక్ అయిపోతుంటారు. సో, ఈ వీడియో 18+ వాళ్ళే చూడాలి. సో, స్పెర్మ్ కౌంట్ తక్కువైపోతుంటది. సో, అసలెందుకు తక్కువైపోతుంటది? టెస్టోస్టిరాన్ అనేది ఎందుకు తక్కువైపోతదో నేను చెప్తున్నానండి. సరిగ్గా నిద్ర లేకపోయినా ఒకటి, డైలీ ఎక్సర్సైజ్ చేయకపోయినా, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోకపోయినా ఖచ్చితంగా టెస్టోస్టిరాన్ తక్కువైపోతది. టెస్టోస్టెరాన్ తక్కువైపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అబ్బాయిస్‌కైతే. చూడండి గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియేట్‌లీగా టెస్టోస్టెరాన్ అనేది చాలా ఇంపార్టెంటు. టెస్టోస్టెరాన్ తగ్గితే ఆటోమేటిక్‌గా మనకు వెంట్రుకలు సరిగ్గా పెరగకపోవడము, జుట్టు రాలిపోవడము, బాడీ షేప్ కరెక్ట్ లేకపోవడము, చాలా సమస్యలు వస్తుంటాయి. పెళ్ళైన వారిలో కావచ్చు, పెళ్లి కానిలో కావచ్చు 14 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు, 20, 25, 30, 35 సంవత్సరాల వరకు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 14 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు బాగా రిలీజ్ అయితుంటది. మాక్సిమం 30 ఇయర్స్ వరకు ఖచ్చితంగా మంచి కౌంట్ ఉంటది టెస్టోస్టెరాన్‌ది. సో, 100 నుంచి 1000 లోపు టెస్టోస్టెరాన్ ఉండాలి. మనం రోజువారీ డైలీ బిజీ లైఫ్‌లో అసలు బాయ్స్ ఎవరు ఎక్సర్సైజ్ చేయడం లేదు. సో, జాబ్స్‌కెళ్ళడము, రావడము, జాబ్స్‌కెళ్ళడం, రావడము. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి హార్మోన్ లెవెల్స్. ఈ హార్మోన్ ఎప్పుడు మనకు పీక్స్‌లో ఉండాలి. ఎక్కడంటే 100 నుంచి 1000 లోపు ఉండాలి రేంజు. సో, ఇప్పుడు చాలా మందికి ఎట్లుంటదంటే 500, 600 లోపు ఉంటుంది. 500, 600 నార్మల్. బట్ ఇంకా గెయిన్ చేసుకోవాలి. గెయిన్ చేసుకుంటే యంగ్‌గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మీ బాడీ స్ట్రాంగ్‌గా తయారైతుంటది. మీకు అర్థమైందనుకుంటా. టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ మిల్క్ తీసుకోవాలి. బాదం, ఎక్కువ మాటలు చెప్పాలంటే బాదం, పిస్తా, మంచి ఎక్సర్సైజ్. 8 అవర్స్ అంటే 8 అవర్స్ నిద్రపోవాలి. అంతకంటే ఎక్కువైనా చాలా ప్రమాదం. అర్థమవుతుందా? టెస్టోస్టెరాన్ లెవెల్ బూస్ట్ చేసుకుంటే నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అది చేయగలుగుతా, నేను ఇది చేయగలుగుతా అని. అర్థమైందా? సో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మీ వీడియో యూజ్‌ఫుల్ అయిందనుకుంటా. మళ్ళీ చెప్తున్నాను. టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగాలి అంటే ఖచ్చితంగా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. 1 అవర్ అయినా ఎక్సర్సైజ్ చేయాలి. రన్నింగ్ చేయాలి. చెప్పినా కదా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువైతే ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్, ఎక్సర్సైజ్, ప్రోటీన్ ఫుడ్, సరిగ్గా నిద్ర, ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా చూడండి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గితే బాడీలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఒక మగాడు అని చెప్పాలి అనంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ బాడీలో ఉండాలి అబ్బాయికి. అర్థమవుతుందా? ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగాడు. ఆ వీడియో కోసమే, తన కోసమే స్పెషల్‌గా తయారు చేస్తున్నా. చూడండి. నచ్చితే చూడండి. లేకపోతే